Do not worry about tomorrow. God provides for today. ఇవాళ మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం దగ్గరికి వచ్చాము. గత వారం 30వ వచనాన్ని చెప్పడం జరిగింది. దేవుడు అడవి గడ్డితో ఎందుకు పోల్చాడు, రెండవది అల్ప విశ్వాసులారా అనే మాట ఎందుకు అన్నాడు, ఈ విషయాల గురించి ఆలోచన చేసి నూతన నిబంధనలో మానవులకు దేవుడిచ్చేటువంటి హెచ్చరికలన్నీ కూడా, సూచనలన్నీ కూడా యేసుక్రీస్తు బోధలో ఇమిడి ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు బోధను మనం చాలా జాగ్రత్తగా చదువుతాం. దేవుడే మాట్లాడిన మాటలు కనుక చాలా జాగ్రత్తగా ప్రతి మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మానవ జీవితానికి కావలసినవన్నీ ఈ మాటల్లో నిక్షిప్తమై ఉన్నాయి. 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 32వ వచనం, మనకేం కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు. మనకు భోజనం కావాలని తెలుసు, త్రాగడానికి నీళ్లు కావాలని తెలుసు, ధరించుకోవడానికి వస్త్రాలు కావాలని తెలుసు. దేవుని కుమారుడికి తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు కనుక దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు కనుక మనం వాటి గురించి ఆందోళన చెందకుండా దేవుని నీతి గురించి, దేవుని రాజ్యం గురించి ఆందోళన చెందితే మంచిది అనేది యేసుప్రభు వారి యొక్క ఉపదేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం. చింత లేక ఆందోళన గురించి చాలా వారాలుగా ధ్యానం చేస్తున్నాం. అవన్నీ ఇక ముగింపులోనికి వస్తున్నటువంటి సందర్భం ఇది. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆందోళన ఎన్ని రకాలైనటువంటి సమస్యలోకి తీసుకుని వెళ్తుందో, ఆందోళనకు విరుగుడేంటో ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. అపవాది ఎండమావులను నిరంతరము చూపిస్తూ మళ్ళా నడిపిస్తాడు. యేసు ప్రభు వాస్తవాల నడుము నడిపిస్తాడు. దేవుడు ఎండమావులు చూపించడు. ఎండమావులు అంటే అర్థం ఏంటి? దూరంగా నీటి ఓట ఉన్నట్టు కనపడింది కానీ దగ్గరకు వెళ్ళేసరికి ఆ నీళ్లు లేవు. ఏం కనపడుతుందో అది వాస్తవం కానప్పుడు దాన్ని ఎండమావి అంటారు. అపవాది ఎండమావులు చూపిస్తాడు, యేసు ప్రభు వాస్తవాలు చూపిస్తాడు. అపవాది అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తాడు, యేసు ప్రభు వాస్తవంగా నువ్వే స్థితిలో ఉన్నావో చూపిస్తాడు. సో లోకం అపవాది వెనకాల వెళుతుంది, వాడు చూపించే మాయల వెనకాల వెళుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఈ పండు తింటే నువ్వు దేవదూతలా మారిపోతావని చెప్పాడు. ఆదాము దేవదూతలా మారిపోలేదు కానీ వస్త్రహీనుడుగా మారిపోయాడు, దిగంబరుడుగా మారిపోయాడు. అప్పటి నుండి కూడా అపవాది మోసములకు అదుపు లేకుండానే పోయింది. అపవాదిని ఆదికాండం 3వ అధ్యాయంలో మనం సర్పముగా చూస్తాం. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు సర్పము రూపంలో వాడికి కనపడ్డాడు. ఎందుకు సర్పము రూపంలో కనపడ్డాడు? అక్కడ మనం చదివినప్పుడు దేవుడు సృష్టించినటువంటి జంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి గలదై ఉండెను అనే మాట మనం చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దానికి ఎంత యుక్తి ఉంటుందంటే, కుక్క దాడి చేయడానికి వస్తుంది అనుకో, దాన్ని పసిగట్టచ్చు. సింహం దాడి చేయడానికి వచ్చిన పసిగట్టచ్చు. భూమి మీద ప్రతిదాన్ని కూడా మనం పసిగట్టచ్చు, కానీ సర్పమును పసిగట్టలేం. సర్పము ఎటు నుంచి వస్తుందో, ఎలా వెళుతుందో దొరకదు. అది చాలా నేగ్గా, చాలా నేర్పరిగా మన మీద దాడి చేస్తుంది. అందుకే అపవాది అటువంటి యుక్తి కలిగినటువంటి జంతువుని ఎంచుకున్నాడు. ఎందుకంటే అపవాది చేసే దాడి నీకు తెలిసి నీ మీదకి రాదు, అమాయకంగానే నీ దగ్గరికి వస్తుంది. ఈ అమ్మాయి మంచిదే అనుకున్నాను అనుకుంటావు, లేకపోతే ఈ వస్తువు మంచిదే అనుకున్నాను అనుకుంటావు, ఈ వ్యాపారం మంచిదే అనుకున్నాను అనుకుంటావు. కానీ ఏది మంచిదే అన్నట్టు నీకు అనిపిస్తుందో మెల్లగా నిన్నది ముంచేస్తుంది. అపవాది మనుషులను అలాగే మోసం చేస్తాడు. పాపం కూడా మనిషిని అట్లనే మోసం చేస్తుంది. పాపం అమాయకంగా నీ దగ్గర చేరుతుంది. ఏం పర్వాలేదే, ఇదే కదా నువ్వు అనుకుంటావు, కానీ మెల్లగా అది నీ ప్రాణాలు కూడా తీసేస్తుంది. ఈ లోకంలో ప్రతి మనిషి యొక్క పతనానికి పాపమే కారణం. పాప ప్రవృత్తి, పాపపు ఆలోచన, లేక పాపపు స్వభావం, లేక పాపపు పనులు,
ఇవే కారణం, ఇంకా వేరే కారణాలు ఏముండవు. దేవుడు మనుషులందరినీ మంచిగానే సృష్టించాడు. మానవ భవిష్యత్తు బాగుండాలనే మనిషికి కావలసినటువంటి సమస్త సదుపాయాలు కల్పించాడు. కానీ మనిషి పాపం యొక్క పీడలోనికి, పాపం యొక్క వశంలోనికి, పాపం యొక్క వలలోనికి చిక్కుకుపోతున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతాము, సులువుగా చిక్కులు పెట్టు పాపము అని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే పాపాన్ని పసిగట్టలేవు. ఏ మూల నుంచి లోనికి దూరుతుందో, ఎలా నీ మనసును కలిచి వేస్తుందో, ఎలా నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందో నువ్వు కనిపెట్టలేవు. కాబట్టి చాలా జాగ్రత్తగానే మనం ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పాపం వల్ల కలిగేటువంటి ఈ మోసపు స్థితి నుండి, ఈ అభూత కల్పనల నుండి, ఈ ఎండమావుల నుండి మనిషి తప్పించుకునే విధానాన్ని యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. ఏ రోజైతే మీరు వాస్తవాల్లో జీవిస్తారో ఆ రోజున అటువంటి వాటి యొక్క వలలో పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎందుకంటే భౌతికమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా మనిషిని ఆందోళనలోనికి, ఆలోచనలోనికి, ఆరాటంలోనికి, ఆవేశంలోనికి నెట్టేస్తాయి. అది కావాలి అనే తాపత్రయంలో మనిషి అన్యాయం చేయడం మొదలు పెడతాడు, అక్రమం చేయడం మొదలు పెడతాడు, ఇతరులను దారుణంగా బాధ పెట్టడం మొదలు పెడతాడు. సమాజంలో జరుగుతుంది ఇదే. ఆశల వెంబడి పడుతున్నప్పుడు అక్రమం కూడా చోటు చేసుకుంటుంది. ఇక్కడే మన ప్రాంతాల్లో ఆ మధ్యన నర్సీపట్నం కొండలలో రంగురాళ్ళు దొరుకుతున్నాయి అని చెప్పారు. ఇంకంతే, మనుషులంతా రంగురాళ్ళ కోసం పడ్డారు. సేకరించగలిగిన వాళ్ళు సేకరించుకున్నారు. ఎవరికైనా మంచిది దొరికితే వాడిని దోచుకునేవాడు ఉన్నాడు. నాకు ఎక్కువ లాభం రావాలి అనుకున్నప్పుడు మనిషి జ్ఞానాన్ని వాడగానే బలప్రయోగం చేస్తాడు. తద్వారా బలహీనలను బలవంతులు దోచుకోవడం, దోపిడీ చేయడం ఇది ఆరంభమైంది. అవి అక్కడ దొరుకుతున్నాయి అనేటువంటి ఆలోచనే ఉండకపోతే దాని వెనకాల అందరూ పడేవారు కాదు, ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఏదైనా ఉచితంగా దొరుకుతుంది, ఏదైనా పలానది లాభసాధనం అన్నప్పుడు వెంటనే అక్కడ వ్యాపారం మొదలైపోతుంది. సామాన్యమైన వ్యక్తి కదా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండదు. సమాజంలో మనం ఎందులో అయినా పైకి రావాలి అంటే తెలివితేటలు ఉంటేనే సరిపోదు, దానికి తగినటువంటి నేర్పరితనంతో, బలంతో పైకి రావాల్సి ఉంటుంది. అందుకే సమాజంలో బలహీనలు ఎప్పుడు కూడా త్రొక్కివేయబడుతూ ఉంటారు, బలవంతులే రాజ్యం చేస్తూ ఉంటారు. అపవాది ఎండమావులు చూపిస్తాడు, ఆందోళనలోనికి నెట్టేస్తాడు. ఆందోళన చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా చూచేటట్టు మనల్ని ప్రేరేపిస్తుంది. ఏ విషయం గురించి అయినా మనం ఎక్కువ ఆందోళన చెందుతూ కూర్చున్నామంటే లోన అవిశ్వాసం రోజు రోజుకి పెరిగిపోవడం మొదలు పెడుతుంది. ఏదైనా కావాలి అని కోరుకుంటున్నప్పుడు దానికోసం ఎంతకైనా తెగించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. దానికోసం దేన్నైనా వదులుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దేన్నైతే ఎక్కువగా అపేక్షిస్తూ ఉంటామో దానికోసం మనం దేవుని కూడా విడిచిపెట్టగలం. ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి ఒక్క పండు కోసం దేవునిని విడిచిపెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం. దేవునికి దూరమైన సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే అది దేవునితో మాత్రమే ఆగిపోలేదు. మనిషి తనకు కావలసిన సాధించుకోవడానికి దేనైనా ఎవరినైనా పక్కన పెడతాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఆందోళన చెందడం అంటే దేవుని వాగ్దానాలు మించి మన సమస్యలపైన ఎక్కువగా దృష్టి సారించడం. ఆందోళన పడడం అంటే ప్రార్థన మానేయడమే. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటే ప్రార్థన చేసేటువంటి విధానాన్ని కోల్పోయావు. ప్రార్థన ఎక్కువ చేసేవాళ్ళు ఆందోళన పడుతూ కూర్చోలేరు. ప్రార్థనలో మన సమస్య అంతా దేవునికి చెప్పుకుంటాం, దేవుడు పరిష్కరిస్తాడు అని మనం ఎదురు చూస్తాం. అందుకే తన సమస్యలన్నీ దేవుడి చేతిలో పెట్టగలిగినటువంటి వాడు తన పరిష్కారాలన్నీ కూడా దేవుడి దగ్గర నుంచి తీసుకోగలుగుతాడు అంటాడు ఒక ఆయన. ఆందోళన దీనికి పూర్తిగా వ్యతిరేకమైంది. ఆందోళన అనేది మన మనసుకు ఎటువంటి హాని చేస్తుందంటే, ఇప్పుడు ఒక బిందె ఉందనుకోండి, ఆ బిందెకి కన్నం పెడితే ఆ బిందులో ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి మెల్లగా. అలాగా మనం కూడా ఒక కొండ లాంటి వాళ్ళం అనుకుంటే, కొండతో ఎందుకు పోల్చుకుంటాం? ఎందుకంటే బైబిల్లో చాలాసార్లు మానవ జీవితాన్ని ఓటి కొండతో పోల్చారు. మానవ జీవితం మట్టి కొండతో కూడా సమానంగా ఉన్నది అని కొన్నిసార్లు మనం చూస్తాం. అందుకే హిందువులు సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు కొండలో నీళ్లు పోసుకొని వెళ్ళి ఆ కొండకు కన్నం పెట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఒలిగిపోయేటట్టు చేస్తూ ప్రదక్షిణ చేస్తూ నీళ్ళన్నీ ఒలిగిపోయిన తర్వాత ఆ కొండ అక్కడ పగలగొట్టేస్తారు. అంటే అర్థం ఏంటి? ప్రాణం పోయింది, ఈ జీవితం మళ్ళీ
మంటిపాలైపోయింది అని చెప్పడం ఆ పని యొక్క సంకేతం. అలాగే నీ జీవితం అనేటువంటి ఆ కుండకు కన్నం పెట్టేది ఏంటో తెలుసా? ఆందోళన. ఆందోళన ఎప్పుడైతే నీ మనసుకు కన్నం చేస్తుందో నువ్వు ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించడం మానేస్తావు. ఎలా పైకి రావాలి, లేకపోతే ఎలా పనులు చేసుకోవాలి, ఈరోజు నేను చేయాల్సినటువంటి పనులేంటి, వీటన్నిటి గురించినటువంటిది మర్చిపోయి ఇక ఏం చేస్తామంటే ఆలోచిస్తూ 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 మనసుని పూర్తిగా మలినం చేసుకుంటాం, మనస్ఫూర్తిగా పాడు చేసుకుంటాం. దేవుని పైన విశ్వాసం, దేవుని వాగ్దానాల పైన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆలోచించడం మానేసి దేవుని పాదాల చేత ప్రార్థన చేయడం మొదలు పెడతారు. గత కాలంలో ఆందోళన ఏ రకమైనటువంటి సమస్యలకు తీసుకువెళ్తుందో అని చెబుతూ దానికి 3 రకాలైనటువంటి సమస్యలను నేను ఉదాహరించడం జరిగింది. ఆందోళన భవిష్యత్తు గురించిన ఆందోళనగా ఉంటుంది, వైఫల్యాల గురించిన ఆందోళనగా ఉంటుంది, బలహీనతల గురించినటువంటి ఆందోళనగా ఉంటుందని ఇలాగ అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఈవేళ ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి అని యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అనే ఆలోచన వెనకాల కనబడుతుంది. దేవునికి ఏం తెలుసు? నీకు భోజనం పెట్టడం తెలుసు. యేసుక్రీస్తును కూడా అపవాది శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆహారం కోసమైనటువంటి ఆలోచన పట్టుకొచ్చాడు. ఉపవాసంలో ఎవరికైనా ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది. కానీ ఉపవాసంలో ఏం చేస్తామంటే నేను ఆహారం తింటే ప్రార్థన చేసుకోలేనేమోనని ప్రార్థన కోసం భోజనాన్ని పక్కన పెడతాం. నాకు భోజనం కాదు, నిద్ర కాదు, నాకు కావలసింది దేవుని సహాయం అని చెప్పి పట్టుదలగా ప్రార్థన చేయడాన్ని మనం ఉపవాస ప్రార్థనగా అభివర్ణిస్తాం. అయితే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేశారు. ఆ ఉపవాసం చేసిన తర్వాత ఆయనకు ఆకలేస్తుంది. ఆయనకు ఆకలేసినప్పుడు ఆయన ఆహారం కోసం పరితపించట్లేదు. ఆకలేస్తుంది, కానీ ఆకలిని సహించుకుంటూ ఆయన ఉంటున్నాడు. 4వ అధ్యాయంలో అప్పుడు యేసు అపవాది చేత శోధింపటకు ఆత్మల అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆయనకు ఆకలేసింది. ఆకలి అనేది మంచి స్పందన. శరీరానికి బలం కావాలి, శరీరానికి శక్తి కావాలి, శరీరానికి సామర్థ్యం కావాలి. కనుక దీనికి భోజనమే బలాన్ని ఇచ్చేది గనక ఆ భోజనం తినమని శరీరం ప్రేరేపిస్తుంది. దానినే మనం ఆకలి అంటాం. అయితే ఈ ఆకలి వేసినప్పుడు శోధకుడు వచ్చాడు. ఎప్పుడైతే నీకు అవసరత వస్తుందో అప్పుడే నీకు శోధన వస్తుంది. అవసరత రానంత వరకు శోధనలు రావు. ఆకలి లేనప్పుడు శోధన లేదు, ఆకలి వేసినప్పుడే శోధన వచ్చింది. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. శోధకుడు శోధించడం మొదలుపెట్టాడు. రాళ్ళు రొట్టెలు చేసుకోమనేటువంటి ఆలోచన తీసుకొచ్చాడు. రాళ్ళు రొట్టెలు చేసుకోవడం అనేది శోధన. అక్కడ ఆకలిస్తుందా? అయితే పలానా చోటకు వెళితే పలానా వాళ్ళు భోజనం పెడతారేమో. ఆకలిస్తుందా? అక్కడ ఆ కాయలు కనబడుతున్నాయి కదా, అవి కోసుకుని తింటే ఆకలి తీరుతుందేమో. ఆకలిస్తుందా? అయితే ఆ వాగు దగ్గరికి వెళ్తే నీళ్లు దొరుకుతాయి, కొంచెం తాగితే కాస్త ఆకలి కట్టుబడుతుందేమో. ఆకలిస్తుందా? అయితే కొంచెం అలా నడుచుకుంటూ వెళితే ఏదైనా మొక్కలు కనపడతాయేమో. ఇది మంచి ఆలోచన. ఆకలి వేసినప్పుడు ఆహారం కోసం వెతుకులాడడం మంచి ఆలోచన. కానీ ఆకలేసినప్పుడు రొట్టెల్ని చేసుకోవడానికి రాళ్లను రొట్టెలుగా మలచాలి అనేది శోధన. రాళ్ళు రొట్టెలు అవుతాయి, ఎక్కడైనా అవ్వవు. రాళ్లను ఎవరైనా రొట్టెలుగా మార్చారా? మార్చలేదు. కానీ రాళ్ళు రొట్టెలుగా మార్చుకోవటానికి అపవాది విసురుతున్న ఆలోచన ఏంటంటే, నీ దైవ శక్తిని వాడు, నువ్వు దేవుని కుమారుడు కదా. ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే. సో శోధన ఆకలి కాదు, శోధన నీకున్నటువంటి సామర్థ్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? శోధన అనేది ఏంటంటారంటే, నీకున్నటువంటి సామర్థ్యాన్ని, నీకున్నటువంటి శరీరాన్ని,
నీకున్నటువంటి అవయవాలను నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనేది శోధన. అది శరీర కోరికలు తీర్చుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ఆకలి కోరిక కాదు, ఆకలి అవసరత. ఆకలేసింది శరీరానికి ఇంధనం కావాలి, బలం కావాలి. కనుక ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం దానికి సరైనటువంటి పరిష్కారం. కానీ ఆకలి వేస్తుందని నువ్వు సారా తాగుతున్నావు అనుకో, అప్పుడు దాన్ని మనం ఏమంటాం? శోధన అంటాం. దేవుడు ఆకలి పుట్టించాడు, ఆహారాన్ని కూడా పుట్టించాడు. కానీ శోధన ఆహారం కోసం వెతకడానికి ప్రయత్నం చేయదు, నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. ఇదే విషయాన్ని మీరు పాత నిబంధన గ్రంథంలో కూడా చూడొచ్చు. పాత నిబంధన గ్రంథంలో 78వ కీర్తనలో 11 నుంచి 35 వచనాల వరకు చదివినప్పుడు ఇశ్రాయేలీయులకి ఆకలేసింది. అరణ్యంలో ఆకలేసింది. ఆకలేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆహారం కోసం దేవుణ్ణి అడగాల్సింది. అరణ్యంలో ఆహారం దొరుకుతుందా? దొరకదు. అరణ్యం అంటే మనకులాంటి అరణ్యాల్లో ఆలోచించుకోకండి. చెట్లు, పుట్టలు, గుట్టలు, కొండలు. ఆకలేసినప్పుడు ఆహారం తినడం ఆమోదయోగ్యమే తప్ప ఆకలేసినప్పుడు అడ్డమైన గడ్డి తినడం అది బ్రతుకు తెరువు కాదు, చావు తీసుకొస్తుంది. ఏది కనపడితే అదే తిందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా హాని జరుగుతుంది. కొన్ని రకాల జంతువులు మనం తినకూడదు, కొన్ని రకాల ఆకులు మనం తినకూడదు, కొన్ని రకాల పదార్థాలు మనం ముట్టకూడదు. అవి శరీరానికి పోషణ కాదు, శరీరాన్ని పాడు చేస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుండాలంటే దేవునికి ప్రార్థన చేస్తుండాలి. వీళ్ళు ప్రార్థన చేయలేదు. 78వ కీర్తన 11వ వచనం నుంచి చదువుదాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపినటువంటి తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశంలో సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి వేళ అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, దేవుడు వాళ్ళని నడిపిస్తూనే వచ్చాడు, వెన్నంటి ఉన్నాడు. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. వాళ్ళకి దాహం వేసినప్పుడు బండలో నుండే జలధారలు పుట్టించాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేశాను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. ఇదే సమస్య. ఆశ కొలది ఆహారం అడుగుతారా? ఆకలితో ఆహారం అడుగుతారు. ఆకలేసినప్పుడు ఆహారం సరిపోతుంది, ఆశపడినప్పుడు ఆహారం చాలదు. బాగా మలమల కడుపు కాలిపోతుంది. ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే అన్నం ఉందండి, కూర ఉండేవా? ఏం కూర లేదండి. సర్లే ఆ పెరుగు ఉంటే పట్టుకురా అంటే పెరుగు కూడా లేదండి. సర్లే ఏం చేద్దాం? మా చిన్నప్పుడైతే అందులో కొంచెం నూనె వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, ఒక్కొక్కసారి కొంచెం కారం వేసుకొని తినేసేవాడు. అది కూడా కాదనుకోండి, కొన్నిసార్లు అన్నం వార్చిన గింజలో ఉప్పు వేసుకొని ఓ మిరపకాయ నంచుకొని తినేసేవాడు. ఆకలేసింది, ఆహారం తిన్నావు, కడుపు నిండిపోద్ది. కానీ ఆశపడినప్పుడు అప్పుడు అన్నం సరిపోదు. ఏంటి? అన్నం ఉండదా? కూర కూడా ఉందండి. కూర కూడా ఉందా? ఏం కూర? ఏముంది? ఏమీ లేవు, పప్పు వండాను. పప్పు ఎవడు తింటాడు? ఆశపడ్డావు. ఆశకి పప్పు హద్దు కాదు, పప్పు నచ్చదు. కాబట్టి ఏం చేస్తామంటే బయట హోటల్కి వెళ్తాం, వాడు రకరకాల కూరలు వేసి పెడతాడు. అప్పటికైనా కొంతమందికి ఆశ తీరుతుందంటే అది తీరదు. ఏంటి? బిర్యానీ లేదా? పోనీ బిర్యానీ కొన్నావు. ఆశకు హద్దులు ఉండవు. బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కావాలి, పోనీ అక్కడితో తీరిపోద్దా? అది కూడా తీరదు. ఆశ ఎంత స్థాయికి తీసుకువెళ్తుంది అంటే కొన్నిసార్లు పెళ్లిళ్ళలో చూస్తూ ఉంటాం, ఎన్ని వెరైటీస్ పెడతారంటే అవన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసినా కడుపు నిండిపోతాయి. కొన్ని వివాహాల్లో అయితే ఎన్ని వండారో అవన్నీ కనీసం చూడడానికి టైం సరిపోదు. ఒక మనిషికి ఆకలి తీరడానికి అవసరం అంటే పెళ్లిళ్ళు ఆకలి తీరడానికి కాదు, ఆశలు తీర్చడానికి ట్రై చేస్తారు. కట్టుకోవడానికి బట్టలు కావాలి, అది అవసరత. కానీ ఆశ అయితే ఆశ బట్టతో ఆగిపోదు. చెవులకి ఏమున్నాయి, ముక్కుకి ఏముంది, తల మీద ఏముందో, నడుంకి ఏముంది, చేతులకి ఏముంది, కాళ్ళకి ఏముంది, అన్నీ వేసుకున్న తర్వాత కూడా నేను కూర్చుండానికి ఏముంది, నేను నడవడానికి ఏముంది అనేది ఒక దగ్గర దాకా వెళ్తారు. ఆశకు హద్దులు అనేవి ఉండవు. వీళ్ళు ఆశపడ్డారు, ఆ ఆశలు వాళ్ళని దారి తప్పించాయి. వారు ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని
శోధించారు. ఏ రోజున నువ్వు ఆశ పెడతావో ఆ రోజున నువ్వు ఆందోళనలో కూడా వెళ్ళిపోతావు. అదుపు తప్పిన ఆశలు అనవసరమైన ఆందోళనలోనికి నేను తీసుకొని వెళ్తాయి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధముగా మాట్లాడింది. ఆయన బండన కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. మాంసం కావాల్సి వచ్చింది. బాగా ఆకలేస్తే మజ్జిగన్నం అనేది సరిపోద్ది, కానీ బాగా ఆశపడినప్పుడు మాంసం కూడా సరిపోదు. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజను, ఇశ్రాయేలు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. దేవుడు నమ్మడం మానేశారు. ఆశలు అధికమైనప్పుడు, ఆలోచనలు దారి తప్పినప్పుడు అభిమానించే దేవుని పైన కూడా వీళ్ళకి అవిశ్వాసం వచ్చింది. ఆ దేవుడు ఏం చేస్తాడులే. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైన ఆకాశంలోకి ఆజ్ఞాపించారు. అరే, వీళ్ళు ఇంతలాగా ఆశపడుతున్నారు, వీళ్ళ నా మీద నమ్మకమే కోల్పోయారు, ఇటువంటి వాళ్ళను అలాగే వదిలేయాలి, వీళ్ళు ఇంతకాలం పోషిస్తూ వచ్చిన వీళ్ళకి నా విలువేంటో తెలియలేదు, వీళ్ళు బాగా మాటని చావని అని అనుకోలేదు ఆయన. అయినను వాళ్ళు అంతగా ఆయనను అవమానిస్తున్నప్పటికీ, ఆయనపై అవిశ్వాసం చూపిస్తున్నట్టుగా కూడా ఆయన 23వ వచనం, అయినను ఆయన పైనున్న ఆకాశంలోకి ఆజ్ఞాపించాను, అంతరిక్ష ద్వారములు తెరిచాను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించి ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించాను. దేవదూతల ఆహారం నరులు భుజించింది. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆశ కూడా తీర్చాడు. ఎంత మంచి దేవుడండి. ఆశలు కూడా తీర్చుతున్నాడు, కానీ దురాశలు నెరవేర్చనివ్వడు. దురాశ పాపంలోనికి నడిపిస్తుంది. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసిరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలగల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేశాను. వారు కడుపారా తిని తనిసిరి, ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీద దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోచేశాను. ఎందుకు వాళ్ళ జీవితాల్ని తీసేస్తున్నాడు? ఎందుకు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేశాడు? ఎందుకు వాళ్ళ బ్రతుకులను ముగించాడు? ఎందుకు ఆవిరిలాగా వాళ్ళ జీవితం ముగిసిపోతుంది అంటే వాళ్ళు దేవుణ్ణి శోధించబట్టి. ఎందుకు దేవుని శోధించారు? ఆశలు అధికమైపోయాయి. ఆశలు ఎందుకు అధికమైపోయాయి? ఆహారంతో తృప్తి పొందటం లేదు. యేసుప్రభువును అపవాది శోధిస్తున్నాడు. ఆదామును శోధించాడు, ఇప్పుడు యేసుక్రీస్తును శోధిస్తున్నాడు. ఆదాము తొందరపడి ఆహారం కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, కానీ యేసుక్రీస్తు ఆహారపు మాయలో పడలేదు, ఆందోళనకు అప్పగించుకోలేదు. వాడు పుట్టిస్తున్నటువంటి ఆరాటాన్ని, ఆవేశమును అదుపులో పెట్టుకున్నాడు. దేన్ని బట్టి అదుపులో పెట్టుకున్నాడు? దేవుని పైన విశ్వాసంతో. ఏమన్నాడు 4వ వచనంలో? అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును, ప్రతి మాట వలన జీవించును. నాకు దేవుడిపై విశ్వాసం ఉంది. దేవుడు నా అవసరాలు తీరుస్తాడు, దేవుడు నా ఆకలిని తీరుస్తాడు. నేను బ్రతకడానికి ఆయన నోటి మాట చాలు. ఈ రొట్టెలు లేకపోతే నేనేం చచ్చిపోను. ఈ రొట్టెలు లేకపోతే ఇప్పుడు నా జీవితం ఏమీ నాశనం అయిపోదు, నేను బతికే ఉంటాను. ఇప్పుడంటే ఆకలిస్తుంది, ఆహారం కావాలనిపిస్తుంది, కానీ నా అవసరం దేవుడు తీర్చగలడు, నాకు దేవునిపై నమ్మకం ఉంది అని ఆయన తన విశ్వాసముతో అపవాదిని జయించగలిగాడు. ఏమి తిందుమా,
ఏమి తాగుదామా అనే ఆందోళన అవసరం లేదు. వాటిని నా పరలోకపు తండ్రి నాకు తీరుస్తాడు. ఆయన వాటి గురించి చింతిస్తున్నాడు. కనుక నేను ఆలోచించడం మానేస్తాను, ఆందోళన చెందడం మానేస్తాను. నా అవసరాలంటి కోసమై దేవునిపై ఆధారపడడం మొదలు పెడతానని మనం ఆలోచన చేసుకోవాలి. ఇశ్రాయేలులాగా దేవుని శోధించకూడదు. యేసు ప్రభు వారు దేవుని శోధించలేదు, ఆందోళనతో తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు, కానీ దేవుని వాగ్దానాలతో తను తాను బలోపేతం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఒక మానవుడు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మాదిరిగా మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు తనను శిష్యులు వెంబడిస్తున్నప్పుడు ఒక సందర్భంలో వాళ్ళు 3 రోజులుగా ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుంచి 38 వచనాలు మీరు చదివినప్పుడు, అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. 3 రోజుల నుంచి వీళ్ళు నాతోటే ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. 3 రోజులు నాతో ఉన్నారు, వీళ్ళు తినడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయింది అని కనుక నేనంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి మళ్ళీ 1-2 రోజుల్లో పడుతుంది. దారిలో మోర్చిపోతారేమో. దేశప్రభు కనికరం వచ్చింది. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఎప్పుడైనా ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తక్కువ వారి పట్ల దయ చూపించు. ఉన్నత కులస్తులు నిమ్న కులస్తుల్ని చాలా నీచంగా చూస్తారు. డబ్బున్నవాడు డబ్బులేనోడిని దొంగగా, దుర్మార్గుడుగా, దోపిడీదారుడుగా ఆలోచించుకుంటాడు. చాలామందికి పేదరికం ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరిని దోచుకోరు. దురవస్థలో దుర్దశలు ఉన్న వాడిని చూసి క్షేమం కలిగినటువంటి వాళ్ళు నీచంగా మాట్లాడుకుంటారంట. కానీ యేసు ప్రభు దేవుడై ఉండి, దేవునితో సమానమైనటువంటి సామర్థ్యం కలిగిన వాడై ఉండి మనిషిని నీచంగా ఆలోచించట్లేదు, మనిషి పైన కనికరం చూపిస్తున్నారు. వాళ్ళు 3 రోజులు నా వెనకాల వస్తున్నారు. వాళ్ళు 3 రోజులుగా నన్ను ఎవడ వెంబడించమన్నాడు? తినడానికి తిండి చూసుకోవద్దా? తినడానికి తిండి చూసుకోకుండా నా వెనకాల రావడం ఏంటి? ఎంతోమందికి భోజనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వాళ్ళందరినీ పోమనరా, ఎక్కడో ఏదో భోజనం చూసుకుంటారు, ఏమీ లేకపోతే చేస్తారు, నాకు ఎందుకు అన్నట్టుగా లేడు. వారి మీద కనికెర పడుతున్నాడు. మళ్ళీ చదువుదాం ఆ మాట. 32వ వచనం, మత్తయి సువార్త 15:32. వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నా. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఏ రోజైతే మనం సమస్యలు ఇబ్బందులు ఉంటామో మనల్ని చూచి మన మీద నేరాలు వేసే రకం కాదు. మన తోటి మనుషులు మన బాధల్లో ఉంటే మన మీద నేరాలు వేస్తారు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నాం అనుకోండి, ఏం పాడు పని చేసావో నీకు అనారోగ్యం వచ్చింది అంటారు. అప్పులోకి దిగజారిపోయామనుకోండి, ఏ దుబారా చేసి ఉంటావు అందుకే ఇప్పుడు అప్పుల్లో పడిపోయావు అంటారు. ఏదో గొడవ పిల్లలు ఇంట్లో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, అందుకే మొదటి నుంచి చెప్తున్నాం పిల్లలకు భయం నేర్పించమని అని అంటారు. మనుషులకు నిందించడం చాలా ఇష్టం. ఒక మనిషి వైపు వేలెత్తి చూపించడం అంటే మనకు చాలా ఇష్టం. యేసుప్రభు వారే చెప్పారు, తన కంటిలో ఉన్నటువంటి దోలను చూసుకోకుండా ఎదుటివాడు కంటిలో నలుసు వెతికే దుస్సంస్కారం మనుషుల్లో ఉంటుంది. ఏదైనా జరగగానే అయ్యో పాపం అనేవాళ్ళ కంటే కూడా బాగా జరిగింది, ఇలాగే జరగాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు 3 రోజులుగా తన వెనకాల వస్తున్నారు. అయ్యో వాళ్ళకి ఆకలిస్తుందేమో. మన దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టే దేవుడు కాదు. హాగరుని విడిచిపెట్టలేదు, అబ్రహాముని విడిచిపెట్టలేదు, లోతుని విడిచిపెట్టలేదు, దావీదుని విడిచిపెట్టలేదు, దానియేలుని విడిచిపెట్టలేదు, అపోస్తలుని విడిచిపెట్టలేదు, పౌలు శీలను విడిచిపెట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తన ప్రజల దురవస్థలో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు దేవుడు? నా ప్రజల కన్నీళ్లు నేను చూచాను, నేను దిగి వచ్చాను అన్నాడు. యేసు ప్రభు ఆ తన వెనకొస్తున్న జన సమూహాన్ని చూసి కనికరపడ్డాడు. కనికరపడి వాళ్ళకి భోజనం పెట్టమని శిష్యులకు చెప్తే శిష్యులు అన్నారు, ఎంతమందికి సరిపడిగా భోజనం పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా? నువ్వు వెళ్ళి భోజనం తెమ్మంటావేంటి?
అంటే మీ దగ్గర ఏముందని ఆయన అడిగాడు. ఇదైతే 7 రొట్టెలు 2 చేపల కథ. ఇది 5 రొట్టెలు 2 చేపలు కాదు. 34 వచనం. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడుగుగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహంకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు ఆ చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. 5 రొట్టెలు 2 చేపల స్టోరీ ఒకటి ఉంది, 7 రొట్టెలు 2 చేపల స్టోరీ కూడా ఉంది. 2 సార్లు ఆయన తన బిడ్డల యొక్క అవసరాలు తీర్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 16:9. మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తురో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపేళ్ళు ఎత్తురో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? 2 సందర్భాలలో ప్రజలందరి ఆకలి ఆయన తీర్చాడు. మత్తయి సువార్త 15:37. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. కాబట్టి దేవుడికి నీ ఆకలి తెలుసు, నీ ఆందోళన తెలుసు, నీ అవసరం తెలుసు, నీ సమస్యలు తెలుసు, దాని పరిష్కారం కూడా తెలుసు. నువ్వెంత ఆలోచన చేసినా నీ ఆందోళన అధిగమించలేవు, కానీ దేవునిపై ఆధారపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు బతికేది, దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. నాకు ఇది తెలుసు, నేను దేవుని మాట మీద ఆధారపడతాను. నాకెంత ఆకలేసినా నాకు ఇష్టం వచ్చినట్టుగా నా శక్తిని వాడటానికి నేను ప్రయత్నం చేయను. అన్నీ కుదిరినప్పుడు అందరూ కూడా మహాత్ములే, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా దారి తప్పుతారు. ఎవరిని కోర్టులోకి తీసుకువెళ్ళి విచారణ చేసేటప్పుడైనా ఏదో చంపేశాను కావాలని అంటదా? ఎవరైనా దొంగను పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఎరా ఎందుకురా దొంగతనాలు చేస్తున్నావు అంటే ఏం చెప్పమంటారు సార్? నాకున్న ఆర్థిక ఇబ్బందులు అటువంటివి, అడుక్కోలేను, ఈ అవసరాలు తీరడానికి ఎక్కడికి వెళ్ళి పని చేయలేను, కాబట్టి దొంగతనం చేశాను అంటాడు. ఏ దొంగడు కూడా నాది పొరపాటు అయిందని అండు. ఏ హంతకుడు కూడా అయ్యో ఐఎమ్ సారీ అని అండు. నన్ను రెచ్చగొట్టాడు, నాకు కోపం వచ్చేసింది, నాకేం చేయాలో తెలియలేదు, అందుకే నా దగ్గర ఉన్న దాంతో చంపేశాను అంటాడు. ప్రతి మనిషి, ఎవ్రీ మ్యాన్ ప్లేస్ ఇన్నోసెంట్, ప్రతి మనిషి నేను అమాయకుడు అనే చెప్తాడు. ఆదామా ఎందుకయ్యా తినద్దన్న పండు తిన్నావంటే అవ్వ తినిపించింది అన్నాడు. అవ్వమ్మ ఎందుకు తిన్నావంటే పాము, నువ్వు చేసిన పాము చూసావా, ఆ పామే నన్ను మోసం చేసింది అన్నాడు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరూ కూడా అయ్యో పొరపాటు అయిపోయింది, నువ్వు చేయొద్దన్న పని చేశాము అనుంటే ఎంత బాగుండేది. తన బలహీనతలు గుర్తెరిగితే పరిష్కారం దేవుడిస్తాడు. నీ ఆకలి గుర్తిస్తే నీ అవసరం దేవుడు తీరుస్తాడు. కానీ హద్దులేని ఆశల ఊబిలో పడిపోయి, ఆశల వెనకాల పడిపోయి, ఆశల వేటలో పడి నీకున్నటువంటి ఆస్తులను, నీకు సహాయం చేస్తున్నటువంటి నీ కుటుంబాన్ని, నీ స్నేహితులను కూడా నువ్వు నాశనం చేస్తున్నావంటే నేను ఏమనాలో తెలుసా? నేరస్తుడనే అనాలి. నేరస్తుడు న్యాయంగా ప్రవర్తించడు. నేరము అనే మాటకు అర్థం న్యాయాన్ని తప్పించటమే. యేసు ప్రభు కనికరపడ్డాడు. యేసు ప్రభు వారికి సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. యేసు ప్రభు వాళ్ళని ఆదుకున్నాడు. నీ సమస్య నువ్వు పరిష్కరించుకోవాలని నీ సొంత ప్రణాళికలు వేసుకున్న ప్రతిసారి ఖచ్చితంగా తప్పుడు పనులు చేస్తాడు. సొంతంగా పైకి రావాలనుకున్నవాడు దోపిడీ చేస్తాడు, తోటి వాళ్ళని నాశనం చేస్తాడు, అన్యాయం చేస్తాడు. కానీ న్యాయంగా పైకి రావాలనుకున్నటువంటి వాడు దేవుడిచ్చేటువంటి వనరులపై, దేవుడు అనుగ్రహించిన సామర్థ్యంపై, దేవుని సహాయంపై మాత్రమే ఆధారపడతాడు. ఆశల ఊబిలో పడి, ఆందోళనలోకి వెళ్ళి, ఆవేశాలకు లోనై అన్యాయంగా ప్రవర్తిస్తున్నావా? దేవుని వాగ్దానాలపై విశ్వాసం ఉంచి దేవుడి సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థనాపరుడిపై జీవిస్తున్నావా? ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. అరణ్యంలో దేవుడు సహాయం చేశాడు. తన వెనకాల వెంబడిస్తున్నటువంటి శిష్యులకు దేవుడు సహాయం చేశాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అందుకే 55వ కీర్తన 22వ చరణంలో నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని రాశాడు. దేవుడిని ఆదుకుంటాడు. ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు ఉంది. ఇమ్మానుయేలు అనే పేరు నాకు
భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. అందుకే 37వ కీర్తనలు అంటాడు, చెడ్డవారిని చూసి వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకము. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరవలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మకముంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఆవేశాలు అనర్థాలకు దారితీస్తాయి. అపవాది మనల్ని ఎండమావుల వైపు తీసుకువెళ్తాడు, ఆశల సుడిగుండంలో పడేస్తాడు. అపవాది ఎండమావుల చుట్టూ తీసుకువెళ్తాడు, యేసు ప్రభు నీటి బావుల పక్కన నడిపిస్తాడు. 23వ కీర్తనలు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. సో దేవుని పైన ఆధారపడడం మంచిది, దేవుని వాగ్దానాల పైన ఆధారపడడం మంచిది. అవిశ్వాసముతో దేవుని మాటను సందేహించకుండా విశ్వాసముతో దేవుని పైన ఆధారపడడం మంచిది. నీ సమస్యలన్నీ దేవుడికి అప్పగించగలిగినప్పుడు పరిష్కారాలన్నీ దేవుడు నీ ముందు పరిచి పెడతాడు. శోధనలో నువ్వు చిక్కుపడచ్చు, ఆశల ఊబిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆకలి దేవుడు తీరుస్తాడు, ఆశలు కూడా నెరవేరుస్తాడు, కానీ దురాశలకు మాత్రం ఆయన తల వంచాడు. యేసుప్రభు ఆకలి కొన్నప్పుడు అపవాది ఎంతగానో ఆయన మోసం చేశాడు, కానీ ఆయన దేవుని మాట పైన తనకున్న విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆందోళనకు విరుగుడు విశ్వాసం, దేవుని పైన విశ్వాసం. అదేంటో కానీ అప్పిచ్చే మనిషిని నమ్ముతాం తప్ప ఆదుకునే దేవుడిని నమ్మం. మనల్ని అన్యాయం చేసి వడ్డీల మీద వడ్డీలు వేసి మనల్ని నాశనం చేసే మూర్ఖుడిని నమ్ముతాం తప్ప మంచి చేసే దేవుని పైన ఆధారపడ. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని ఆలోచించండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే ఇక్కడ కావాలనే ఒక మాట వదిలేశాను. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అవసరాలు తీర్చేటువంటి వాడు, ఆందోళనలను చల్లార్చేవాడు, ఆకలి తీర్చేవాడు, అవసరాలు తీర్చేటువంటి వాడు మన పరలోకపు తండ్రి అని గుర్తించండి. దేవుని పైన మీ మనసు లగ్నం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవునితో మీ సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి.